ఈ రికవరీ అనే ప్రస్తావన వచ్చేసరికి సరే ఇక్కడేదో 68 కోట్లు ఏంటో రికవర్ చేశారు, ఓకే, ఇది ఇక్కడ ఉంది కాబట్టి. కానీ ఇక్కడే ఇంకా చాలా ఉంది చేయాల్సింది. ఎందుకంటే హైదరాబాద్లో సినిమాల్లో పెట్టిన పెట్టుబడులు, లేదా ఈ బంగారం రూపంలో మార్చిన రూపాయలు, ఇవన్నీ చాలా రావాలి. తర్వాత దుబాయ్లో పెట్టారంటున్నారు, దుబాయ్లో చాలా వరకు ఆల్రెడీ కంపెనీలు పెడుతున్నారు అంటున్నారు, ఎక్కడెక్కడో పెట్టారు ఇన్వెస్ట్మెంట్లు అంటున్నారు కదా. వాటితో పాటు ఇంకొక అలిగేషన్ కూడా ఉంది. లండన్ వెళ్ళినప్పుడు ఒక స్పెషల్ ఫ్లైట్ 1-2 సార్లు హైదరాబాద్ నుంచి వెళ్ళింది, అక్కడ నుంచి వెళ్ళాల్సింది డైరెక్ట్ వెళ్ళకుండా మళ్ళీ హైదరాబాద్ ఎందుకు వచ్చింది అనేది ఒకటి. ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు మీ మధ్యలో మిస్ అయింది ఫ్లైట్, ఒక 24 గంటలో ఏమో మాయమైందని. సో అప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎక్కడో ఏదో ఐలాండ్ బ్యాంక్స్లో పెట్టొచ్చారనే ఒక అనుమానము, ఆరోపణ కూడా ఉంది కదా. సో ఇవన్నీ రికవరీ చేయాలంటే సిట్ చాలా డీప్గా ఇంకా స్టడీ చేయాలేమో కదా. తప్పనిసరిగా అండి, ఎందుకంటే ఇవన్నీ దొరుకుతాయండి, దొరకకపోయే ప్రశ్నే లేదు. విమానం ఎక్కడ పోయింది, ఎందుకంటే అన్ని ఫ్లైట్ రికార్డ్స్ ఉంటాయి, ఏ ఫ్లైట్ ఎక్కడ పోయింది అనేటువంటిది లండన్ గవర్నమెంట్. ఇవన్నీ సిట్టుతో సాధ్యం కాదండి. సిట్టు కొంత పని చేయొచ్చు, ఇది ఎందుకంటే గవర్నమెంట్ అన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంటే వస్తుంది రంగంలోకి. కాబట్టి ఆ సెంట్రల్ గవర్నమెంట్ కూడా తోడవుతే ఈ విచారణలో తప్పనిసరిగా ఇవన్నీ బయటకు వస్తాయండి, ఎక్కడేం దాచలేరు, ఇవన్నీ బయటకు రాక తప్పదు. అట్లాగే నేను మీకు గుర్తు చేస్తాను. నేను అంటే నాకు చదివిన గుర్తుంది, ఒకసారి గన్నవరం ఫ్లైట్ గన్నవరంకి వచ్చిన తర్వాత పెద్ద మొత్తంలో బంగారు తీసుకొని వచ్చింది ఒక లేడీ అని. అవునవును, అక్కడ ఉండేటువంటి వాళ్ళు సీజ్ చేయడానికి పోయినారని సీఎం పేషి జోక్యం చేసుకుని సీఎంఓ నుంచి స్పెషల్ గా ఆఫీసర్స్ పోయి అదంతా బయటికి రాకుండా చేసినారని పత్రికల్లో వచ్చిందండి ఆ రోజు. ఆమె కూడా ఒక ఆఫీసర్ వైఫ్ అనో ఏదో వచ్చింది. ఎందుకంటే ఆఫీసర్ వైఫ్, మరి ఆఫీసర్లు ఇప్పటికే 2 అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారు, ఇంకో 2 వాళ్ళు మరి బెయిల్, వాసుదేవరెడ్డి బెయిల్ ఏదో వచ్చినట్టుంది, ఇట్లా ఉన్నారు కదా ఇట్లా. ఏమైనా నేను చెప్పేది ఏమిటంటే ఈ యాంగిల్లో కూడా అన్ని ఒక చోట పెట్టుకుంటే లింకులు దొరుకుతాయి, పెద్ద అసాధ్యమైన పదేం కాదు. కానీ ఇప్పుడు ఇదేదో ఎన్నికల కోసం వాడింది చాలా నామినల్గా ఉంటుందండి. ఎందుకంటే ఇంత భారీ మొత్తంలో డబ్బులు కొల్లగొట్టిన తర్వాత, ఇది 3,500 కోట్లే కాదు, ఇంకా పెద్ద మొత్తంలో కూడా కొల్లగొట్టినారు. ఈ డబ్బంతా కూడా తప్పనిసరిగా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ సౌత్ ఆఫ్రికాలో కానీ ఇంకో చోట కానీ, ఎందుకంటే ఈ మొత్తానికి అసలు ఈ మొత్తం మద్యం పాలసీకి సూత్రధారి అనిల్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ కాదు, అనిల్ రెడ్డి. ఆయన సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ మ్యాన్. జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న కొడుక, పెద్ద ఆయన కొడుకు, జార్జి రెడ్డి గారి కొడుకు. కాబట్టి ఇవన్నీ కూడా సమగ్రమైనటువంటి పద్ధతిలో ఒక చోట కూర్చున్నప్పుడు తప్పనిసరిగా లింకులు దొరుకుతాయి. దాని ఇప్పుడు ఏ రూపంలో ఉంది, క్యాష్ రూపంలో ఉందా, కెన్ రూపంలో ఉందా, కొన్నారా ఏమైనా, ఇవన్నీ కూడా బయటకు తీయడం పెద్ద అసాధ్యమేం కాదు. ఆ రకంగా గణనీయమైన మొత్తాన్ని ప్రజల దృష్టిలో ఇదిగో మేము అటాచ్ చేసినాము అనేటువంటిది చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత. ప్రజలు ఇప్పుడు ఒక ప్రచారం ఏదో జరుగుతుంది అంటున్నారు. సార్ ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయినాడు, ఏం జరిగిందండి రాష్ట్రంలో? ఏం వండలు జరిగిపోయినాయా? లేదు, ఇంకా ధనంజయ రెడ్డి అరెస్ట్ అయినాడు, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయినాడు, సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయినాడు, ఇట్ట రోజులందరూ అరెస్ట్ అయినారు. ఏమైంది? ఏం పెద్ద ప్రజలకు సంబంధం ఏముందండి ఇందులో? ఏదైనా వాళ్ళు జాతీయ యోధులైతే, జాతి కోసం పోరాడిన వాళ్ళైతే, ఆంధ్ర రాష్ట్రం యొక్క స్పెషల్ స్టేటస్ కోసమో, ఆంధ్ర రాష్ట్రం యొక్క ఇంకో ప్రయోజనం కోసమో పోరాడిన వాళ్ళు జైలుకి పోతే ప్రజలు సింపతి వస్తుంది, దొంగలు జైలుకి పోతే ప్రజలు సింపతి ఎందుకు వస్తుంది సార్? కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినా కానీ ఈ విషయంలో సింపతి రాదు అనేది నాకు ఉండేటువంటి వ్యక్తిగత అభిప్రాయం. సింపతి వస్తుందా రాదా అనే